మీరు డబ్బును మేనిఫెస్టేషన్ చేయడానికి అలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తున్నా లేదా మీరు ఎఫర్మేషన్స్ లాంటివి చేస్తున్నట్లయితే మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు నా ఇంటెన్షన్ అనేది వర్క్ అవుతున్నాయా లేదా అని. అయితే ఈ ప్రశ్నకి మీరు ఎవరిని అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది నిజంగా వర్క్ అవుతున్నట్లయితే విశ్వమే మీకు కొన్ని సంకేతాల ద్వారా తెలియచేస్తుంది. సో ఈ వీడియోలో డబ్బు మీ వద్దకు వస్తుంది అని తెలియజేసే సంకేతాలను ఇప్పుడు చూద్దాం. మొదటిగా నెంబర్స్ అనేవి మనకు విశ్వంతో కమ్యూనికేట్ అవ్వడానికి ఒక మార్గంగా తెలుసు. అయితే అన్ని నెంబర్స్ ఒక ఎత్తు, కానీ నంబర్ 8 అనేది ఒక ఎత్తు. ఇది ఒక క్లియర్ సైన్ మీ జీవితంలోకి అబండెన్స్ కలుగుతున్నది అని తెలియచేయడానికి 8 అనేది సింబాలిక్గా మీకు ఇన్ఫినిటీ సింబల్ని సూచిస్తుంది. సో ఇది నెవర్ ఎండింగ్, ఒక బ్యాలెన్స్ డబ్బు ప్రవాహాన్ని సూచిస్తుంది. మీ అటెన్షన్ని డ్రా చేయడానికి విశ్వం తరచుగా ఈ 8ని చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ 8 అనేది నెంబర్స్ రూపంలో కాకపోయినా మీకు 8 స్టార్ కనిపించినా లేదా 8 బర్డ్స్ కనిపించడం, ఇలా 8 సూచించేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. అయితే మీరు 8 లేదా 888, 8888లు ఇలా రిపీటెడ్గా ఉన్న నెంబర్స్ మీరు చూస్తున్నట్లయితే డబ్బును ఆహ్వానించడానికి సిద్ధమవ్వండి. సెకండ్ వన్, మీ డ్రీమ్స్లో అంటే మీ కలల్లో డబ్బును అందుకున్నట్టు లేదా ఎవరి మధ్య డబ్బు యొక్క కన్వర్జేషన్ జరుగుతున్నట్లు, ఇలా ఎలా అయినా సరే మనీ అనేది మీ డ్రీమ్స్లోకి వచ్చినట్లయితే అది ఒక ట్రూ సైన్గా మీరు పరిగణించవచ్చు. మీరు మీ సబ్ కాన్షియస్ లెవెల్లో డబ్బును మేనిఫెస్ట్ చేశారని చెప్పడానికి ఇదొక సైన్. థర్డ్ వన్, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు కారు కొన్నామనో లేదా ఇంకేదో కొన్నామనో లేదా ఇంకేదో వచ్చిందనో ఇలా వారు డబ్బుతో ముడిపడిన విజయాలను ఎక్కువగా మీకు చెప్పడం కానీ మీకు వినపడడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది 3వ సంకేతం. ఫోర్త్ వన్, డబ్బు ఎక్కువగా కనబడడం లేదా దొరకడం. ఇది ఒక ట్రూ సైన్ అనుకోకుండా మీరు మీ పనిలో ఉంటారు, కానీ సడన్గా ఒక రూపాయి కాయిన్ అయినా సరే మీకు కనబడడం కానీ దొరకడం కానీ జరిగితే మీరు కాన్ఫిడెంట్గా కళ్ళకు అత్తుకుని తీసుకోండి. ఇది 4వ సంకేతం. ఫిఫ్త్ వన్, డబ్బు పట్ల పాజిటివ్గా అనిపించడం గమనిస్తారు. అంటే ఇప్పటి వరకు మీకు ఉన్న భయం, అభద్రతాభావం అన్నీ కూడా ఒక్కసారిగా మాయమైపోతాయి. మీరు డబ్బు చూసినప్పుడు చాలా హ్యాపీగా పాజిటివ్గా అనిపించడం స్టార్ట్ అవుతుంది. అంటే మీ బిలీవ్ సిస్టంలో మార్పు అనేది స్టార్ట్ అయిందని చెప్పడానికి ఇదొక సంకేతం. సిక్స్త్ వన్, మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మీ వద్ద ఉన్న డబ్బుని పారేసుకోవడం వంటివి జరగడం గమనిస్తారు. ఇక్కడ కేవలం డబ్బు మాత్రమే కాదు, ఏదైనా వస్తువులు. సో అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు, అది ఒక సంకేతం అని నమ్మండి. మీ వద్దకు పాజిటివ్ రావడానికి నెగిటివ్ జరగడం మళ్ళీ ఒక పాజిటివ్కే దారి తీస్తుందని గమనించండి. సెవెంత్ వన్, ఎప్పుడో మీరు ఎవరికో డబ్బు ఇచ్చి హెల్ప్ చేస్తారు, కానీ ఆ విషయం మీకు గుర్తు కూడా ఉండదు, మర్చిపోయి ఉంటారు. కానీ ఆ వ్యక్తి మీకు సడన్గా ఇప్పుడు తీసుకువచ్చి అప్పుడు మీరు ఇచ్చిన డబ్బుని మీకు తిరిగి ఇచ్చేస్తారు. అది ఎంత అమౌంట్ అయినా సరే, 100 రూపీస్ అయినా సరే. అంటే ఎప్పుడో మీరు ఎవరికో ఇచ్చి మర్చిపోయిన డబ్బును కూడా మీ వద్దకు తీసుకువచ్చి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది 7వ సంకేతం. ఎయిత్ వన్, రన్నింగ్ వాటర్ ఫౌంటైన్ కనిపించడం. ఇదొక సంకేతంగా చెప్పొచ్చు. డబ్బుని నీటితో పోలిస్తారు. వాటర్ ఫౌంటైన్స్ కూడా నిరంతరం డబ్బు ప్రవాహాన్ని సూచిస్తాయి. సో మీకు వాటర్ ఫౌంటైన్స్, అది కూడా రన్నింగ్ వాటర్ ఫౌంటైన్స్ మీరు చూడడం గమనిస్తారు. వీలైతే కనుక మీ ఇంట్లో ఒక వాటర్ ఫౌంటైన్ని మీరు చిన్నది ఏదైనా కొనుక్కొని ఇంట్లో ఉంచుకోవచ్చు. నిరంతరం వాటర్ సౌండ్ వస్తున్నది. ఇది కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్ని, డబ్బు ప్రవాహాన్ని ఆహ్వానించడానికి బాగా సహాయపడుతుంది. ఇది 8వ సంకేతం. నైన్త్ వన్, అన్నీ మీకు ఉన్నట్టుండి అనుకూలంగా మారిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మీ ఫ్రెండ్ మూవీకి రమ్మంటారు, కానీ మీకు వెళ్ళాలని లేదు. అయినా సరే ఫీల్ అవుతాడేమో అని చెప్పి ఓకే చెప్తారు. కానీ కొంతసేపటికి అతను ఫోన్ చేసి ఇవాళ వద్దు, నాకు వేరే పని ఉంది అని అంటారు. ఇలా మీకు అనుకూలంగా మారడం, అప్పుడు మీకు ఏమనకుండానే చాలా అనుకూలంగా ఆ సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి. సో ఇలాంటివి చిన్నవైనా సరే పెద్దవైనా సరే మీకు అన్నీ కూడా అనుకూలంగా జరుగుతున్నట్లు మీకు అనిపిస్తుంది. 10th వన్, మీకు రావాల్సిన డబ్బు మీకు రావడం, అది కూడా
పర్టికులర్ డేస్లో ఏదైతే మీరు చాలా మంచి రోజులుగా చూస్తారో భావిస్తారో ఇలాంటి రోజుల్లో డబ్బు మీ దగ్గరకు రావడం గమనిస్తారు. ఇది 10వ సంకేతం. 11th వన్, మీ ఇంట్లో బటర్ఫ్లైస్ తిరగడం చూస్తారు. ఉదయం లేచేసరికి మీ ఇంట్లో ఎక్కడైనా మీకు బటర్ఫ్లై కనిపించినట్లయితే అది చాలా మంచి సంకేతం. ఎందుకంటే బటర్ఫ్లైస్ అనేవి ఏంజల్ సంకేతాలు, అవి సమృద్ధి యొక్క చిహ్నాలు. ఇది 11వ సంకేతం. 12th వన్, ఏనుగు గుర్తులున్న ఏనుగు బొమ్మల్ని మీరు ఎక్కువగా తరచుగా చూస్తూ ఉంటారు. ఇది కానీ మీరు గమనించినట్లయితే గుర్తుంచుకోండి, మన కల్చర్లో ఏనుగుని సిరి సంపదలకు ప్రతీకగా చూస్తారు. మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో కొన్ని బిలీవ్స్ ఉంటాయి, మనకు తెలిసినా తెలియకపోయినా వాటికి అనుగుణంగానే మనకి సైన్స్ అనేవి కనిపించడం జరుగుతూ ఉంటాయి. ఇది 12వ సంకేతం. 13, మీరు షాపుకు వెళ్ళినా లేదంటే రోడ్డు పైన వెళ్తున్నప్పుడు డిస్కౌంట్ సేల్స్ అని తగ్గింపు ధరలని కూడా కనిపించడాన్ని మీరు గమనిస్తారు. సో ఇవన్నీ కూడా చాలా షూర్ సైన్స్ అన్నమాట. మీ వైపుకు డబ్బు ప్రవాహం మొదలయ్యింది అని తెలియచేసే విశ్వం యొక్క సంకేతాలు. డబ్బు అనేది ఒక ఎనర్జీ, మనం కూడా ఒక ఎనర్జీనే. సో మన ఎనర్జీని మన డబ్బుతో మ్యాచ్ చేయగలిగితే తప్పకుండా మనం చేసే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి పనిచేస్తాయి. ఇలాంటి అనుభవాలు మీలో కలగాలంటే మీరు ముందు మనస్సును ఖాళీగా ఉంచుకొని సాధన మొదలు పెట్టాలి. సాధన ఆయుధంగా మారితే సాధించే శక్తి నీ అణువణువులో ఉంటుంది. అందుకే ప్రతిరోజు ధ్యానాన్ని అలవర్చుకోవాలి. ధ్యానాన్ని అలవర్చుకోవడం ద్వారా మనం అంతర్దృష్టిని అంతర్ముఖం చేయడం అలవాటు పడినప్పుడు, మనల్ని మనం పరిశీలించుకోగలిగినప్పుడు ఒక్కనొక సమయంలో అసాధ్యాలుగా అనిపించిన కార్యాలు కూడా సుసాధ్యాలుగా మారిపోతాయి. మనం మహర్షుల అడుగుజాడల్లో నడిచి ఈ విధంగా జీవించినట్లయితే వారు బోధించిన అద్భుత సత్యాలను మనం కూడా గ్రహించి సాక్షాత్కరించుకోగలం. ఆత్మ సంయమనం లోబర్చుకోవడం, అనుభవ జ్ఞాన ప్రాప్తి, ఇది కేవలం సిద్ధాంతాలు మాత్రమే కాదు, వీటిని సాధించగలం. ఇతరుల కంటే ఎక్కువగా శక్తిని, వివేకాన్ని, సంయమనాన్ని పుట్టుకతోనే సంతరించుకున్న వారు కొందరున్నారని మనకు తెలుసు. ఈ తాత్పర్యానికి గల కారణం ఏమిటి? జాగ్రత్త అవస్థలో ఉన్న వారి మనస్సే వీటన్నిటిని సాధించేలా వారికి సహకరించింది. అయితే మనందరికీ అవకాశం ఉంది. మన మనస్సును చల్లా చెదురు చేసి స్వార్థపూరిత కోరికలతో నింపడం ద్వారా మనల్ని మనం బలహీనులుగా మార్చుకోగలం. లేదా మన సర్వశక్తులను ఉన్నత ఆదర్శాలపై ప్రసరింపచేసి మనల్ని మనం మానసికంగాను మరి ఆధ్యాత్మికంగాను మహోన్నతులుగా తయారు చేసుకోగలం. శాస్త్రాలలో ఇలా చెప్పబడింది, మానవ జాతి బద్ధులుగా మారడానికి లేదా మోక్షాన్ని పొందడానికి మనస్సే హేతువు. అపవిత్రమైన మనస్సు మనిషిని బద్ధుని చేస్తుంది, పవిత్రమైన మనస్సు ముక్తిని ప్రసాదిస్తుంది. అనేక ఆలోచనలతో వివేచన రహితమై ఉన్న మనస్సు అపవిత్రము మరియు శుద్ధము. ఎందుకంటే పవిత్రత అనేది నిశ్చలము మరియు శ్రేష్టము, విక్షేపం. ఏకకాలంలో అనేక ఆలోచనలు కలిగి ఉండటం క్రమశిక్షణ లేని మనస్సు యొక్క లక్షణం. చాలామంది తమ ఆలోచనలను నియంత్రించడానికి ప్రయత్నించరు. అటువంటి ఆలోచనల్ని నిశ్చయంగా అనుసరించడం, వాటిని నిరోధించకుండా మనస్సును ఇటు అటు తిరిగేలా వదిలేయడం అంటే శక్తిని భారీగా వృధా చేసుకోవటమే. ఈ విధంగా నిక్షిప్తమైన మనస్సు మానవ ప్రయత్నాలన్నిటికీ అవరోధము, అసహాయకారి. బాహ్య జీవితంలో మనకు అన్ని సదుపాయాలు ఉండొచ్చు, కానీ మనసుకు పవిత్రత, సమగ్ర అవగాహన లేనప్పుడు మనకున్న అవకాశాలను కొద్ది మోతాదులో మాత్రమే ఉపయోగించుకోగలం. మీరు జీవితంలో ఏదైనా సాధించాలన్నా, దేన్నైనా పొందుకోవాలన్నా ముఖ్యంగా మన మనసును మనం మలుచుకోవాలి. మనస్సును మలుచుకుంటే జీవితంలో ఏదైనా సాధించగలమని ఎందరో మహానుభావులు చెప్పారు. మీకు ఎలాంటి సంకేతాలు కనిపించాలన్నా, ఎలాంటి ఆస్తుపాస్తులు రావాలన్నా కూడా మన మనసును ట్రైన్ చేస్తేనే సాధ్యం. ఇలా మీ మనసును మలుచుకొని మీ ఊహకు అందిన ఫలితాలు పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.